ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. సజ్జనుల బ్రోచు తల్లిరో శక్తి కొలది పూజ సేయంగా హర్షించు పుణ్యమొసగు మంగళప్రది గౌరి నమస్సులమ్మ నీవు చల్లగా మమ్ములను బ్రోవుమమ్మ అంటూ ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకించి మంగళవారాల్లో ఆ మంగళగౌరీ దేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించమని ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈ మంగళగౌరీదేవి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, అలాగే ఆ రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అన్న దానికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సంస్కృతం, ఆంగ్ల పండితులు, ఆంగ్ల అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయ పదంగా నిలిచిన వారు, అలాగే లలిత సహస్రనామ ప్రవచకులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. సువర్ణ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో ఆచరించే మంగళగౌరి వ్రతం ప్రత్యేకత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరినైనా ఆశీర్వదించవలసిందని పాదాభివందనాన్ని చేస్తే ధాన్యం ధనం బహుపుత్ర లాభం అని ఆశీర్వదిస్తారు. నీకు ధాన్యం బాగా ఉండుగాక, ధనం తర్వాత పుత్రుడు. ఏమిటి ఆ ధాన్యం ముందేమిటి, ధనం తర్వాత ఏమిటి? ధాన్యానికి అధిదేవత భూదేవి, ధనానికి అధిదేవత శ్రీదేవి. ఈ ఇద్దరికీ అమోఘమైనటువంటి పండుగ జరిగేటటువంటి మాసం శ్రావణ మాసం. మంగళవారం నాడు భూదేవికి పూజ జరిగితే శుక్రవారం నాడు వరలక్ష్మికి వ్రతం జరుగుతుంది. అంచేతనే మంగళ గౌరీ వ్రతం అంటారు. కు అంటే భూమి, జ అంటే పుట్టేవాడు. భూమి నుంచి పుట్టేటటువంటిది మంగళం. అదే మంగళగ్రహం అంటే కుజగ్రహమే. అదిగో ఆ భూమి నుంచి పుట్టేటటువంటి ఏ తల్లి ఉందో ఆమె గౌరపు వర్ణంలో ఉంటుంది. గౌరవ వర్ణం అంటే పాలిపోయిన పసుపు పచ్చతనం అనుకో, అట్లాంటి రూపంలో ఉన్నటువంటి తల్లి గౌరవర్ణం కలిగింది కాబట్టి ఆవిడ గౌరీ అయింది. కుజ మంగళగ్రహం కదా, అంచేత మంగళ గౌరీ. భూమికి అధిపతిని కాబట్టి భూములు పంటలు చక్కగా పండాలి అని అంటే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు కాబట్టి అమ్మా చక్కటి వర్షం కురిసి నువ్వు తడిసి ముద్ద అయిపోతే భూమివి మాకు నీ నుంచి అమోఘమైన సస్యాలను అందించి నేను, నా భార్య, నా పిల్లలు, నాకు దగ్గరకు వచ్చేటటువంటి బంధుమిత్రులు అందరూ సుఖంగా ఉండేలా 4 వేళ్ళు నోట్లోనికి వెళ్ళేలా చెయ్యని ప్రార్థించేటటువంటి వ్రతం మంగళ గౌరీ వ్రతం. ఒట్టి ధాన్యం ఉంటే సరిపోయిందా? మరి వచ్చినటువంటి వాళ్ళకి వస్త్ర ఆభరణాలు ఇతరమైనవి ఇవ్వడం, ఇంకా కాస్త ధనంతో అవసరం ఉంటుంది కాబట్టి శుక్రవారం నాడు, శ్రావణ శుక్రవారం నాడు అదిగో ఆ తల్లికి నమస్కారం. ఈ ఇద్దరికీ చేసేటటువంటి అమోఘమైన పూజ శ్రావణ మాసంలోనే కావడానికి విశేషం ఏంటంటే శ్రవణం శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం. ఆ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ అనేది పూర్ణిమ నాడు ఉంటుంది కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు. అంచేత శ్రావణ మాసంలో ఇటు మంగళగౌరీ వ్రతం, అటు వరలక్ష్మి వ్రతం, ఇటు మంగళవారం నాడు, అటు శుక్రవారం నాడు ఇద్దరికీ జరుగుతుంది. ఒకటి భూమికి సంబంధించింది, ఒకటి ధనానికి సంబంధించింది. ఒకటి భూదేవికి సంబంధించిన పండుగ, ఒకటి శ్రీదేవికి సంబంధించిన పండుగ. ఆ ఇద్దరి మధ్య శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఇది దీంట్లోనే ఆంతర్యం. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మంగళగౌరీ వ్రతంలో అమ్మవారి ప్రతిరూపం కలసమా, విగ్రహమా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తుంది. ఇంట్లో ఉన్నటువంటి గృహిణికి అలంకరణ లక్షణం కానుంటే, బుద్ధిలో బాగా ఉండి అలంకరించే లక్షణం ఉంటే చిన్న కొబ్బరికాయని తీసుకుని చక్కనైన బిందె మీద పడిపోకుండా పెట్టి ఆ కొబ్బరికాయనే ముఖంగా అమ్మవారికి ఏర్పాటు చేసి, చాలా చక్కగా ఏర్పాటు చేసి, అమ్మవారికి జడని ఏర్పాటు చేసి, తనకున్న ఆభరణాలన్నీ వేసి మంచి చీరాది కట్టి సాక్షాత్తు అమ్మవారే వచ్చి అలా కూర్చుందా అన్నట్లుగా చేసే అలంకరణ చాతుర్యం ఉన్న స్త్రీలు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఉండే అమోఘమైన ఆ సౌందర్య పిపాస లక్షణం మనం కానీ వృద్ధి చేసినట్టయితే, ప్రోత్సహించి వాళ్ళు చాలా ఎత్తుగా ఎదగలుగుతారు. ఏంటి ఆలస్యం అయిపోయింది ఇలా అంటూ కూర్చుంటే పాపం వాళ్ళు నిరుత్సాహపడతారు. అంచేత
అవకాశం ఉన్నంతలో అట్లా అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని మనకి మనంగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. కిందటి రాత్రే చేస్తా నష్టమే వచ్చింది. కిందటి రాత్రే చేసుకుని అమ్మవారిని అంతటినీ సిద్ధం చేసుకుని ఉదయాన్నే లేవగానే ఆ మిగిలినటువంటి అలంకరించడానికి సంబంధించిన ముఖ్యమైనవి చేసుకుంటే దోషం ఏం కాదు. ఇక కలశాన్ని పెట్టుకుని చేసేవాళ్ళు కొందరు ఉంటారంటే ఈ శక్తి లేనటువంటి వాళ్ళు, అంటే అలంకరణ విధానం ఇదంతా చేయగలిగిన ఓపిక సమయము లేని వాళ్ళు కలశాన్ని పెట్టుకు చేస్తారు. కలశం అడుగును కల్పించే బిందె భూమికి సంకేతం, దాంట్లో ఉండే నీరు సముద్రానికి సంకేతం, పైన పెట్టబడ్డటువంటి పడిపోకుండా లావుగా ఉన్న కొబ్బరికాయ సముద్రం నుంచి ఏ శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించాడో దానికి సంకేతం. కొబ్బరికాయ చుట్టూరా పెట్టబడ్డటువంటి ఏ మామిడి ఆకులు చిగురుటాకున్నాయో అవి భూమి నుంచి అనేకమైనటువంటి వృక్షాలు వృక్ష సంపద ఉంటుందని చెప్పడానికి సంకేతం. దాని మీద చక్కనైన వస్త్రాన్ని పెట్టడం దీనికి జీవరూపాన్ని ఇస్తున్నానడానికి సంకేతం. అక్కడ బొట్టు పెట్టడం అమ్మవారు వచ్చింది అని చెప్పడానికి సంకేతం. అమోఘమైనటువంటి అలంకరణలు చేయటం, నేను ఇది ఇత్తడి బిందెగా చూడలేదు, సాక్షాత్తు మంగళగౌరిగా చూస్తున్నాను, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా చూస్తున్నాను, సాక్షాత్తు లక్ష్మిగా చూస్తున్నాను అని ఏ దేవతని ఆవహింపచేశామో ఆ దేవతా రూపంతో చూస్తున్నానని చెప్పడానికి సంకేతం. అంచేత అవకాశం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని ఇలా చేయడం మంచిది, అవకాశం లేని పక్షంలో కలశంలోనికి ఆవాహన చేయడం మంచిది. అంటే మంగళగౌరి అంటే చాలా వరకు చాలా మంది పసుపు గౌరమ్మని చేసి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదండి. అవునవును, మరి అమ్మవారు పసుపు పచ్చని రంగులో ఉండి భర్త అయినటువంటి శంకరుడి కోసమే తపస్సు చేసి అతన్ని భర్తగా పొందాలనే పట్టుదలతో ఉండి అతన్నే భర్తగా సాధించుకుంది. కాబట్టి మంగళగౌరి వ్రతం అనేది భర్త తన మాటని వినేందుకుగా ఏర్పాటు చేసుకునేటటువంటి అమోఘమైన వ్రతం. మనకి వివాహాల్లో గౌరీ పూజను చేయిస్తారు. అక్కడ అమ్మాయి ఎందుకు గౌరీ పూజ చేస్తుంది అంటే, అమ్మా నువ్వు నీ భర్తని భర్త కావలసినటువంటి శంకరుణ్ణి భర్త కాను అన్నట్టుగా మన్మధుణ్ణి దహించి వెళ్ళిపోయాడు కదా శంకరుడు, అతడి మెడలు వంచి తాళి నువ్వు గట్టించుకున్నావే, అలాంటి శక్తి నాకు కూడా ఇచ్చి నా భర్త కూడా నా మాట వినేలా చెయ్యి అని ప్రార్థించడానికి గౌరీ పూజ చేస్తారు. మన వాళ్ళది తెలియక కావలసినంత ఆలస్యం అంతా చేసుకుని ఇప్పుడు గౌరీ పూజకి ఏం సమయం సరిపోతుందండి ఇంకా కానిచ్చేద్దామంటారు. జీవితాంతం వాడు దాని మాట వినడు. ఏదైతే చెయ్యాలని చెప్పారో ఆ చెయ్యవలసిందాన్ని చెయ్యాలి, చెయ్యక్కర్లేని తీసివేయచ్చు. అంచేత మంగళగౌరి భర్తని తన యొక్క మాట వినేలా చేసుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చే అమోఘమైన వ్రతం. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.